శివుని మూడవ కన్ను ఎందుకు పుట్టింది? శివుడు తన మూడవ కన్నును ఎందుకు తెరిచాడు? పూర్తి కథ కోసం వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రోజు శివుడు లోతైన ధ్యానంలో ఉండగా పార్వతీదేవి నిశ్శబ్దంగా వెనుక నుండి వచ్చింది. ఆయన కళ్ళను తన చేతులతో మూసి నవ్వుతూ, ప్రభు, నేనెవరో చెప్పండి అని అడిగింది. అదే క్షణంలో ప్రపంచం మొత్తం చీకటిలో మునిగిపోయింది. సూర్యుని కాంతి ఆగిపోయింది. చంద్రుడు కనిపించలేదు. నక్షత్రాలు మాయమయ్యాయి. గాలులు ఆగిపోయాయి. జీవం భయంతో కంపించింది. ఎందుకంటే శివుడి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. అవి ప్రపంచానికి వెలుగు, కాలం, జీవం ఇస్తాయి. అవి లేకపోతే సృష్టి ఆగిపోతుంది. అప్పుడు వెంటనే శివుడి నుదుట నుంచి ఒక దివ్య జ్వాల వెలిగింది. అదే శివుని మూడవ కన్ను. ఆ మూడవ కన్ను మళ్లీ సూర్యుడిని, చంద్రుణ్ణి వెలిగించింది. ప్రపంచం మళ్లీ శ్వాస తీసుకుంది. జీవం మామూలుగా కొనసాగింది. ఇది గ్రహించిన పార్వతీదేవి వెంటనే తన చేతులను మహాదేవుని కళ్ళ మీద నుండి తీసివేసింది. అప్పుడే పార్వతీదేవికి అర్థమైంది, ఆమె సరదాగా ఆట పట్టించిన వాడు కేవలం తన భర్త మాత్రమే కాదు, సృష్టిని నిలబెట్టే మహాదేవుడు అని. శివుడి మూడవ కన్ను కోపం వల్ల పుట్టలేదు, సృష్టిని కాపాడడానికి పుట్టింది. అది ప్రపంచాన్ని నాశనం చేయదు, అది అజ్ఞానాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర.